హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో బనానా కేక్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం బనానా కేక్ ఈజీగా ఇంట్లోనే చేయొచ్చు. సో చూసారు ఎంత ప్లఫీగా వచ్చిందో. యాక్చువల్గా బెంగళూరులో హ్యాపీన్స్ అని ఉంటుందండి, అక్కడ బనానా కేక్ చాలా బాగుంటుంది. సో నేను ఎక్కువ అక్కడే తింటాను, బట్ ఎప్పుడు స్టాక్ ఉండదు, ఎప్పుడు వెళ్ళినా సరే అయిపోతూ ఉంటుంది. సో అందుకే మనం ఎందుకు ట్రై చేయకూడదు సేమ్ అని చెప్పి నేను ట్రై చేశాను. సో నాకైతే సక్సెస్ అయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చేసేయచ్చు. సో ఈ బనానా కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైదా, ఆయిల్, 2 ఎగ్స్ ప్లేస్లో కావాలంటే కర్డ్ యూస్ చేయొచ్చు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మెయిన్లీ బనానా. టాపింగ్స్ మన ఇష్టం అండి. నేనైతే డేట్స్ యూస్ చేస్తున్నాను. సో చాలామంది పిల్లలు డేట్స్ తిన్నారు కదా, సో బట్ ఇందులో అయితే అది డేట్స్ అని వాళ్ళు కనిపెట్టలేరు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా కావాలంటే డ్రై ఫ్రూట్స్ యూస్ చేయొచ్చు. అండ్ నేనైతే ఒక డైరీ మిల్క్ యూస్ చేశాను. సో ఫస్ట్ నేను చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన చాక్లెట్, డార్క్ చాక్లెట్ అయినా ఓకే, డైరీ మిల్క్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. సో నాకు పర్సనల్ చాయిస్, నాకు డైరీ మిల్క్ ఇష్టం కాబట్టి నేను డైరీ మిల్క్ చూస్ చేశాను. సో ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చాప్ చేసేసుకోండి. సో నేనైతే మెజరింగ్ కప్స్ యూస్ చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను కదా. దీని లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, పర్చేస్ చేసుకోండి. సో ఈ మెజరింగ్ కప్స్ యూస్ చేసి మీకు మొత్తం అన్ని డీటెయిల్గా చెప్తాను. లేదా అంటే మీరు ఇంట్లో యూస్ చేసే కప్స్ అయినా ఓకే. 1.5 కప్ మైదా యూస్ చేయండి, లేదంటే 1 ఫుల్ కప్ మైదా తీసుకుని 1/2 కప్ గోధుమ పిండి కూడా యూస్ చేయొచ్చు. సో 1.5 కప్ మైదా తీసుకున్నాను నేను. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. అండ్ ఇవన్నీ కొంచెం మిక్స్ అయ్యేలా విస్కర్తో మిక్స్ చేయాలి, లేదంటే స్పూన్ యూస్ చేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. మిక్సీ తీసుకోండి, మిక్సీలో 1/2 కప్ షుగర్ అండ్ ఎక్స్ట్రా 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేయండి. షుగర్ ఎక్కువ తీసుకునే వల్ల అయితే ఇంకొక 3 స్పూన్స్ యాడ్ చేయండి షుగర్. సో బ్లెండ్ చేసేస్తే మీకు ఫైన్ పౌడర్ కింద అయిపోతుంది. సో నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ 3/4 కప్ వేసుకుంటే సరిపోతుంది. 2 ఎగ్స్ తీసుకోండి, 2 ఎగ్స్ బ్రేక్ చేసేసుకోండి. ఇన్కేస్ ఎగ్లెస్ కేక్ కావాలంటే ఎగ్స్ రీప్లేస్మెంట్ కింద 1 కప్ కర్డ్ యాడ్ చేయండి, సరిపోతుంది. చిటికెడు సాల్ట్ యాడ్ చేయండి అండ్ 1/3 కప్ మిల్క్ యాడ్ చేయండి, కాచి చల్లారి పెట్టుకున్న పాలు. వెనిలా ఎసెన్స్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. ఇన్కేస్ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే స్కిప్ చేసేయండి. వెనిలా ఎసెన్స్ అనేది జస్ట్ మనకి ఆప్షనల్ మాత్రమే. సో మీరు బ్లెండ్ చేసుకుంటే ఆ కన్సిస్టెన్సీ అనేది మీకు ఇలా వస్తుంది. మీరు ఇంకొక సైడ్ స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని దల్చరగా ఉండే గిన్నె పెట్టుకోండి. లేదు అనుకుంటే మీరు కుక్కర్లో పెట్టుకున్నా ఓకే. మీ దగ్గర బేకింగ్ ట్రే ఉంటే ఓకే. ఇన్కేస్ బేకింగ్ ట్రే లేకపోతే ఏదో ఒక లోతుగా ఉన్న గిన్నె తీసుకోండి. దానికి బటర్ ఆర్ గీ ఫుల్గా అప్లై చేసేయండి. కొంచెం మైదా పిండి ఏమైనా ఉంటే ఆ మైదా పిండి మొత్తం గిన్నె చుట్టూ చల్లండి. చల్లిన తర్వాత ఎక్స్ట్రా మైదా ఏమన్నా ఉంటే పక్కన తీసేయండి. నెక్స్ట్ మీరు గిన్నె పక్కన పెట్టేసుకుని 3 బనానాస్ తీసుకుంటున్నానండి. 3 బనానాస్ కూడా మీకు బాగా దగ్గరగా మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మీకు ఇలా కనిపిస్తుంది. మొత్తం మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుంది కదండి, అప్పుడు మీరు బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న లిక్విడ్ అంతా కూడా మీరు 1 డైరెక్షన్లో మిక్స్ చేస్తూ ఉండాలి. దాంట్లో కొంచెం కొంచెం మీరు మైదా కలిపి పెట్టుకున్నారు కదండి పక్కన పౌడర్, కొంచెం కొంచెం యాడ్ చేస్తూ 1 డైరెక్షన్లోనే మిక్స్ చేయాలండి. సో అదే పనిగా మనం తిప్పేసినా కూడా కేక్ అనేది మనకి పొంగదు. సో అందుకే 1 డైరెక్షన్లో తిప్పుతూ స్లోగా మిక్స్ చేయండి. సో మొత్తం మీరు మిక్స్ చేసేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్లో నేను డేట్స్ తీసుకుంటున్నాను అండ్ చాక్లెట్, డైరీ మిల్క్ చాప్ చేసి పెట్టుకున్నాను కదా, సో అవన్నీ కూడా మీరు ఇందులో యాడ్ చేయొచ్చు. కావాలంటే బాదం అండ్ ఇంకా క్యాష్యూ నట్స్ కూడా యాడ్ చేయొచ్చు. సో అన్నీ మిక్స్ చేసిన తర్వాత లాస్ట్కి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. సో అది మీరు ఆ గిన్నెలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేయండి. సో గిన్నె పై వరకు వేసేకండి, కనీసం మనకి 2 నుంచి 3 అంగుళాలు కొంచెం వదిలేయాలి. అప్పుడే కొంచెం కేక్ పొంగుతుందండి. కొంచెం ఏదైనా మీకు బ్యాటర్ మిగిలింది అనుకోండి, కప్ కేక్స్ కింద కూడా చిన్న చిన్న బౌల్స్లో వేసేయండి. క్లోజ్ చేసేసి ఎయిర్ బయటికి రాకుండా టైట్గా ఉండేలా పెట్టుకోండి. సో నేనైతే ఒక రాయి ఉంది మా ఇంట్లో, ఆ రాయిది నేను పైన పెట్టేశాను. 40 minutes to 50 minutes కుక్ చేయండి. ఒక 35 minutes వరకు మీరు అసలు ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేసి ఎలా ఉంది అని అన్నిసార్లు చెక్ చేయొద్దు. సో అయిపోయిందా లేదా ఎలా తెలుస్తుందంటే ఒక స్పూన్ తీసుకుని గుచ్చి చూడండి. మీకు పైకి తీసినప్పుడు దానికి ఏమీ అంటుకోకుండా ప్లెయిన్గా వచ్చేసిందంటే మీ కేక్ రెడీ అయిపోయింది. కొంచెం కేక్ కూల్ అయిన తర్వాత
డీమోల్డ్ చేసేసుకోండి. ఇన్ కేస్ మీరు టాపింగ్స్ కింద ఏమైనా యాడ్ చేస్తానంటే కూడా యాడ్ చేయండి. చాలా ఫ్లఫీగా వస్తుంది కేక్ ఇలా రెడీ అయింది అంతే. నేను మా అమ్మ డాడీ మొత్తం హాఫ్ పైనే కేక్ తినేసాము. సో లోపడైతే ఇంత బ్యూటిఫుల్గా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఫ్లఫీగా బనానా కేక్ రెడీ చేయాలి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీకు ఎక్కడైనా మీకు నచ్చినట్టు అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.